కవిత గారి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? 42% రిజర్వేషన్ సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదంటూ. ఇప్పుడు మెడలో ఏమన్నా తలకాయలో ఇంతేమన్నా గుజ్జు ఉంటే కవిత గారు అలాంటి స్టేట్మెంట్ చేయడు. తండ్రి ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్కి ఆమె ఏమంటారు బ్రెయిన్ పనిచేస్తలేనట్టుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి విషయంలో క్లారిటీగా ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఉండే విధంగా ఇవాళ శాస్త్రీయంగా మేము ఒక రిపోర్ట్ చేసి గవర్నర్కి రాష్ట్రపతికి పంపించినాం. రాష్ట్రపతి గారి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎలాంటిది గవర్నర్ దగ్గర నుంచి రాలే. కానీ గవర్నర్ దగ్గర నుంచి రాలే, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రాలే. మీ పోరాటం ఎవరిపైన ఉండాలా? గవర్నర్ వ్యవస్థ పైన ఉండాలా, రాష్ట్రపతి పైన ఉండాలా, బీజేపీ పైన ఉండాలా? అవన్నీ వదిలేసి చేసిన కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు నోరు వారేసుకొని మీ రాజకీయం కాంగ్రెస్ మీద చేస్తే తెలంగాణ సమాజం కూడా హర్షించదు కదా. మేము చెయ్యము అని మేమేమైనా మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయేలా. రాష్ట్ర ప్రభుత్వంగా నేను ఏం చేయాలో అన్ని చేసి ఇచ్చిన తర్వాత ఇవాళ నేను చేసిన దానికి విలువ లేకుండా బీజేపీ చేసే కుట్రలకు మీరు మద్దతుగా నిలబడితే ఏమి రాజకీయం ఇదని అడుగుతున్నా. కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి మీరు అంశాల వారిగా చర్చించండి. మా ప్రభుత్వం ఈరోజు ఒక్కరోజుతో అయిపోలే కదా, చాలా ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా చేస్తున్నాము. మీ నాయన ఆర్థిక విధ్వంసం చేయకపోయింటే అన్ని ఒకటేసారి చేస్తుంటే మీరు దాచుకున్న పైసలు తిరిగి ఇవ్వండి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అన్ని చేసి పెడుతుంది ముందుగానే. ఏమంటారు, ప్రజల కోసమే కదా మా ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కదా. సో ఇక్కడ రాజకీయాలు చేస్తుంది మీరు, కుట్రలు చేస్తుంది మీరు, కుట్రలు చేసే బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది మీరు. నేను అడుగుతాను, ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నది, మీకు రాజ్యసభలో మూడు స్థానాలు ఉన్నాయి. మీరు ఓటు ఎందుకు వేస్తలేరు? ఇవాళ రాజ్యాంగబద్ధంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. ఓటు హక్కు వినియోగించుకునే వాడికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను నేను. సో ఒక రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికకు, రాజ్యాంగ పదవి జరిగే ఎన్నికకు మీరు ఓటు వినియోగించుకోకుండా మేము ఓటుకు దూరంగా ఉంటున్నామంటే ఆ పార్టీ రాష్ట్రంలో అవసరమా, ఈ దేశంలో అవసరమా అని అడుగుతున్నాం. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ కూడా గమనించి ఇలాంటి పార్టీలను వారి యొక్క సభ్యత్వాలను రద్దు చేయాలా. నీ ఓటు ఇవాళ తెలంగాణ నుంచి ఒక తెలుగు బిడ్డ ఒక చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్నికలకు ఒక అభ్యర్థిగా నిలబెడితే మీరు అతనికి మద్దతు ఇవ్వకుండా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టకుండా మీ యొక్క కుటిల రాజకీయాలు ఎవరిపైన నోటలు లేనందుకు మేము ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్ర బిడ్డ ఉన్నాడు కదా, ఈ రాష్ట్ర ఆయన ఏ రాజకీయ పార్టీ కాదు సుదర్శన్ రెడ్డి గారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు గతంలో వెంకయ్య నాయుడు ఉంటే పడి చేసినారు కదా. ఈయన తెలంగాణ కోసం పనిచేసినాడు కదా. నీ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో ఉన్న పార్టీ అని చెప్పారు కదా. మరి తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికి ఎందుకు మీరు ఓటు వేయలేరు అని అడుగుతున్నాను నేను. ఆయన మా కాంగ్రెస్ అభ్యర్థి కాదు కదా. కాంగ్రెస్ అభ్యర్థి అంటే నిజంగానే పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు అనుకుండొచ్చునేమో. సో ఆయన అభ్యర్థించాడు, అడిగినాక కూడా మీరు ఎందుకు వేయలేదు? కాబట్టి కవిత రాజీనామా తర్వాత కేటీఆర్ నిన్న మొదటిసారి ప్రెస్ మీట్, ఎక్కడ కూడా కవిత గురించి అంతా ప్రస్తావించలేదు. పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది అంటుంది. అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఏం సమాధానం చెప్పలేదు. మరి ఎట్లా వస్తారు? పార్టీ ప్రెసిడెంట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనది ఏముండదు కదా. దాంట్లో జనరల్ బేసిక్ ఏముంటుంది? ఆల్రెడీ మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసింది, చెప్పాల్సినవన్నీ చెప్పింది, బ్లేమ్ చేయాల్సినంతగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా అలా సోదరు ఒప్పుకున్నది, మాట్లాడింది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల గురించి వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది, చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ అల్టిమేట్గా తెలంగాణ సమాజము వాళ్ళంటే ఏంటి, ఆ కుటుంబం అంటే ఏంటి, అధికారం ఉంటే అంత ఎవరికి దారిలో ఎవరికి దొరికినంత వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అధికారం కోల్పోగానే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసి వాటలు తీసుకునేదంటే దాంట్లో విభేదాలు రావడంతో ఇవంతా జరుగుతుందని చెప్పాల్సిన అవసరం. గండిపేటకి చేస్తుంది కాళేశ్వరం నీలా కాదని కేటీఆర్ మాట్లాడారు. మరి ఏం చెప్తారు? గండిపేటకి వచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్యూర్లీ ఎల్లంపల్లి, దాని యొక్క మూలం ఎల్లంపల్లి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కట్టినటువంటి ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఆనాడు తుమ్మడిహట్టు నుంచి ఎల్లంపల్లికి 150 మీటర్ల ఎత్తు నుంచి 148 మీటర్లు ఉన్న ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేటువంటి దానిని మీరు వయబిలిటీ ఉన్నటువంటి దాన్ని మీరు కాదని, ఆ రోజు మేము 72 కిలోమీటర్లు ఉంటే దాదాపు 40 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని మీరు 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేటువంటి దాన్ని కాదని, మేడిగడ్డ దగ్గర నీళ్లు లేనటువంటి దానిని మీ యొక్క ధన దాహం కోసము మేడిగడ్డ ప్రాజెక్టు రూపకల్పన చేసి రీడిజైన్ చేసి సుందిల్లా అన్నారంకి ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు 3 నియోజకవర్గాల కోసం మీరు చేసిన కుటిల రాజకీయాలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయినాయి. సో ఘోష్ కమిటీ కూడా అదే ఇచ్చింది. కాబట్టి రేవంత్ అన్న చాలా క్లియర్గా క్లారిటీగా ఒకటే మాట చెప్తున్నారు,